శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కృష్ణ పరమాత్మ అని కూడా అంటాం కదా సార్. పరమాత్మ ఆయనే, భగవానుడు ఆయనే, సమస్తం ఆయనే. ఆయన కాంది, ఆయన లేనిది ఎక్కడ కూడా లేదు. మనం అంటే ఇన్నొక్కడనే కదా పరమాత్మ అని పిలిచేది. అవునమ్మా, మిగతా అందరినీ కూడా దేవుడు అని అంటారు. అన్ని అవతారాలు అంతే. ఇప్పుడు చెప్పాను కదమ్మా, మనం చెప్పాను ఇట్లా అన్నాను, గౌరవ అనేటువంటి అవతారం ఎట్లానో ఈయన అంశాలు కొన్ని కోట్లు అనమాట. కృష్ణుడిని ఒక్కసారి మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అమ్మా, ఆయన మ్యాగ్నెట్ అనమాట. ఇక మీరు అసలు వదిలించుకోలేరు ఆయన. అసలు ఆయన అట్లా లాగేస్తాడు అనమాట. పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు కృష్ణుని చూడకుండా ఉండలేరు, కృష్ణుడి పేరు చెప్పకుండా ఉండలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీకృష్ణ. అసలు మీరు ఏ భగవంతుడైనా వెళ్ళి చూడండి, వెళ్ళి నమస్కరించుకొని భక్తిభావంతో వస్తారు. అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అయ్యి నాకు కావాలి అని చెప్పేసి అంటారు. మనం ఒక్కసారిగా ఆయన మీద ప్రేమ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అది ఎంత ఏ స్థాయిలోకి పీక్స్లోకి వెళ్ళిపోతుంది అంటే అసలు మనం పిచ్చోళ్ళం అయిపోతాం. కృష్ణుడి పేరు చెప్తే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంకప్పటి నుంచి మీ ముందు ఎవరైనా కృష్ణుడి పేరు ఎత్తారనుకోండి, మీకు ఇంకా పూనకం వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. అది కృష్ణుడు అంటే అంత ఇదమ్మా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీరు మామూలు మనిషి కావడం చాలా కష్టం అయిపోయింది. కృష్ణుడి గుడిలోకి వెళ్ళండి, ఆ కృష్ణుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి చూడండి మీరు. అసలు ఆ తన్మయత్వం, ఆ క్షణంలో ఉండేటువంటి ఆ తన్మయత్వం, ఆ పారవస్యం అనేటువంటిది వేరన్నది. సో కృష్ణుడి గురించి వర్ణించడం అని చెప్పేసి అంటే అసలు అది ఏదో మనం చాలా చిన్నవాళ్ళం. సో తను పరమాత్మ. కృష్ణుడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇక్కడ ఉన్నా కానీ మళ్ళీ చెప్పుకుందాం దానికి. తప్పకుండా. చాలా పెద్ద సబ్జెక్ట్ కృష్ణుడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు సార్, అభ్యంతరకర విషయాలు. కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నారని, అంతమంది భార్యలు ఉన్నారని ఇతర మతాల వారు ఒక వాడకూడని పదజాలం కూడా ఆయన్ని వాడారు. నేను ఆ పదాన్ని మీకు చెప్పలేను. చెప్తానమ్మా, అది మొన్న ఎవరో పెట్టాడు, ఒకరు వ్యభిచారి అని చెప్పేసి పెట్టాడమ్మా. విన్నారా? నేను ఆ మాట అన్నవాడి నాలిక అక్కడికక్కడ ఎందుకు తెగిపోలేదో అనుకున్నానమ్మా. నేను కృష్ణుడి గురించి తెలుసుకోకుండా, పరమాత్ముడి గురించి తెలుసుకోకుండా వాడిది మత పిచ్చిలో ఉండిపోయేసేసి ఆ మాట అన్నట్టు వాడి నాలిక ఎందుకు తెగలేదా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవరెవరు నన్ను ఏ విధాలుగా కోరుకుంటారో వారికి నేను ఆయా విధముగా నేను అనుగ్రహిస్తాను, కానీ ఎవరి మీద కూడా ద్వేషము లేదు, అనురాగము కూడా లేదన్నాడు. చూడండి, ఆ పాయింట్ అర్థం కాక వీడు పిచ్చోడు అనుకుంటాడు. ఆయనకి ఏదో పిచ్చోడు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఈయన గురించి తెలియదు కాబట్టి అలా అన్నాడు, తెలుసుకుంటే ఆ మాట అన్నాడు కాబట్టేసేసే. ఎందుకంటే ఆయనకి ఇతని మీద ప్రేమ ఉంటుంది. రెండోది అనురాగము కూడా ఉండదు అన్నాడు. అనురాగం ఉండదు, ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ప్రేమకు అనురాగానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రేమ అనేటువంటిది ఏంటంటే, ప్రహ్లాదుడు ఉన్నాడు, అతను అన్నాడు, నాకు ఏదన్నా కుట్టింది అని అంటే నిన్నే కదా కుట్టినట్లేదు, నాకేదన్నా ఇప్పుడు మన కాళ్ళు కాలుతాయమ్మా, మనం ఏం చేస్తాము, సేఫ్టీకి చెప్పులు వేసుకుంటాం. ఏదైనా పట్టుకుంటున్నాం, అది కాలిద్ది అనుకుంటే ఏదైనా క్లాత్ పట్టుకుంటాం. ఎందుకు? వీటన్నిటి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, వీటికి ఏం జరగకూడదని కదమ్మా. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను, నా శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తాను అన్నట్లుగా ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు. అది అంత చిన్నపిల్లవాడిన ప్రహ్లాదుడు గమనించాడు. నాకేది జరిగినా నువ్వే కదా, నీకే కదా, నేనెందుకు భయపడాలి, జీవము నీవే కదా, నన్ను బ్రోచే భారం నీదే కదా అని అంత కాన్ఫిడెన్స్ ఉన్నాడు. అది పరమాత్మ ఉన్నది కాన్ఫిడెన్స్ అంటే. అదే మన రామదాసు ఉన్నాడు, భక్త రామదాసు, ఆయన అన్నీ చేసాడు. 4 దెబ్బలు పడినాయి, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి అన్నాడు. తర్వాత తెలుసుకొని, అయ్యా అబ్బా తిట్టితే నేను ఆయాస పడవలదు, అబ్బా ఈ దెబ్బలకు ఓర్చుకోలేక అలా అన్నానయ్యా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇతని అనురాగం. ఇప్పుడు చూడండి, భార్య నేను ప్రేమిస్తున్నా అంటాడు, ఓకే అంటాడు. కొంచెం పప్పులో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, నా పిల్లవాడిని నేను ప్రేమిస్తున్నా అంటాడు. వాడు ఏమైనా తప్పు చేసి కూడా లాగి చూడ పీక్తాడు. అది ప్రేమ కదా, అనురాగం ఉన్నది. అంటే పరమాత్మునికి అదెమ్మ ఉన్నది, అనురాగం లేదని స్పష్టంగా చెప్పాడు. అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఒకలాగుంటాను, అలా చేస్తే ఇంకోలాగుంటాను అని చెప్పలేదమ్మా. చూడండి, క్లియర్ కట్లో చెప్పాడమ్మా భగవద్గీతలో. అతను ప్రేమిస్తాడు తప్ప ఎవరిని ద్వేషించడు, శిక్షించడు. కానీ ధర్మము తప్పినటువంటి దగ్గర ఆయన ఎంటర్ అయిపోయేసేసి సర్జరీ చేసి వెళ్తాడు అంతే. అది కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ఇంకోటితో కాదు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయన
ద్వేషంతో ఏమి చేయలే, వాళ్ళకి చెప్పి చూశాడు. అంటే మెడిసిన్ వేయడానికి చూశాడు, వాడు వినలా, వచ్చాడు అర్జునుడు అనే టూల్ తీసుకొచ్చి వేసి పడేసేసాడు. ఇలా అలాంటిది అది కృష్ణ పరమాత్మ అనేటువంటిది. అది ఈ గోపికలు అనేటువంటి వాళ్ళతోటి ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటే ఆయన తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం. అది ఏం జరిగింది ఈ విషయాన్ని చాలామంది స్వామీజీలు కూడాను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అంటే కృష్ణుడు చెప్పాను కదమ్మా, అంతటి సౌందర్యవంతుడిని పొందాలని ఎవరు అనుకోరు. వాళ్ళు మోహించారు కృష్ణుడిని. వాళ్ళకి తెలియలే ఏం చెయ్యాలనేటువంటి తెలియలే. అతను మానవుడు అంత అందగాడు, అంత ఇదిగా ఉన్నాడు అనేటువంటి దాంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆండాలమ్మ తల్లి అనేటువంటి ఆమె వాళ్ళకి మెయిన్ అనమాట. ఆమె చెప్పింది ఇలాగా, అమ్మవారి వ్రతం అనేటువంటిది ఒక చేయండి మీరు 40 రోజుల పాటు ఇలాగా రోజు చల్లనీళ్ళలో స్నానం చేసి వచ్చి ఇలాగ వ్రతం చేయండి అని చెప్తే వాళ్ళు అలా చేశారు. ఇంకా చివరి రోజు ఇక ఇంకేముంది, రేపటితోటి కృష్ణుడు నా వశమైపోతాడు అనుకున్నారు అందరు కూడా. అనుకుని వాళ్ళకి ఒళ్ళు కన్ను మిన్ను కానరని చూసారేమో అది. అలాగే వాళ్ళందరూ కూడా ఆ నదిలో స్నానం చేస్తున్నారు, నగ్నంగా చేస్తున్నారు వాళ్ళు. కృష్ణుడికి అర్థమైపోయింది అది. చాలామంది వర్ణించేది అంటే వరుణదేవుడిని అవమానించారంటారు, కానీ కృష్ణుడే సమస్తం. ఈ గాలి నీరు సమస్తం అతనే, ఆ నీరు కూడా అతనే. వాళ్ళకి అర్థం చేయించాలనుకున్నాడు నేను ఎవరు. ప్రతిదీ ఆయన లీల, కృష్ణ లీల అంటే నేను ఎవరు తెలియజేయటం కోసం చెప్పింది లీలమ్మ. ప్రతిసారి కూడా నేను ఎవరు అని తెలియజేయడానికే చెప్పారు ఆయన. వాళ్ళకి తెలియచేయాలి అంటే నేను వేరే అనుకుంటున్నారు, ఈ గాలి వేరే అనుకుంటున్నారు, ఆ నీరు వేరే అనుకుంటున్నారు, అది కాదు అని. అప్పుడు ఆయన వాళ్ళ చీరలన్నీ తీసుకెళ్ళి చెట్టు పైన కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే వీళ్ళందరూ వచ్చారు, కృష్ణ మాకు అంటే వచ్చి తీసుకోండి మీరు. ఏంటి అది నేను కాదనుకున్నారా? మీరు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో అది చాలా చాలా అపరాధం అలా స్నానం చేయడం. అది నేను కాదనుకున్నారు, గాలి నేను కాదనుకుంటున్నారు, ఇది నన్ను అనుకుంటున్నారా? మొత్తం అంతా కూడా ఒకటే, నేనే. కాబట్టి నేనెవరో మీరు తెలుసుకుంటానికి మీరు అలాగనే వచ్చి నా దగ్గర నాకు ఆ క్షమాపణ చెప్పుకొని 2 చేతులు పైకెత్తి క్షమాపణ చెప్పుకొని ఒక్కొక్కరు చీర తీసుకురండి అన్నాడు. అప్పుడు వారికి జ్ఞానోదయం అయిన తర్వాత అన్నాడు, మీరు నన్ను కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? మనిషిని కాదమ్మా, మీరు కోరుకునేది ఒక పరమాత్మని కోరుకున్నారు. పరమాత్మని మీరు ఎప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంటుంది. ఇంతకాలం వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆయన మాట తప్పడు. మీ దగ్గర ఉంటుంది. ఏముంటుందంటే నా చైతన్యం ఎప్పుడు అంటే ఆ చైతన్యాన్ని వాళ్ళకి శాశ్వతం చేశాడమ్మా. ఆ చైతన్యం అంటే పరమాత్మని చైతన్యం అంటే ఇప్పుడు నా ప్రాణం ఉంది, నా శరీరం అంతా కూడా ఉంది, నాలో ఉన్న చైతన్యం నా శరీరం అంతా ఉంది, ప్రతి కణములో ఉంది, కణము బయట ఉంది, కణము లోపల కణము బయట సమస్తం అంతా వ్యాపించి ఉంది. అలాగనే ఈ బ్రహ్మాండం అంతా కూడా కృష్ణుని యొక్క చైతన్యం ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అది ఎలా ఉంటుంది అని అంటే కొన్ని కోట్ల సూర్యుల వెలుగుతోటి ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఒక సూర్యుడు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, మీ చుట్టూరుతో అదే ఉంటుంది కదమ్మా. అలాగే ఇదంతా ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు కనిపించదు ఈ కళ్ళకి. ఒకవేళ కనిపించింది అనుకో, మీరు నాకు కనిపించదు, నేను మీకు కనిపించు, ఇదంతా వెలుగే ఉంటుంది అంతే. అది చైతన్యం. ఆ రోజున వారికి ఆ చైతన్యాన్ని శాశ్వతం చేశాడు ఆయన. చూడండమ్మా, శాశ్వతం చేశాడు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క పారవస్యంలో చేసినటువంటి డ్యాన్స్ దాండియా ఆ చేస్తున్నప్పుడు ఆ చైతన్యం పక్కనే ఉంది, ప్రతి గోపికకు పక్కనే ఉంది. కాబట్టి ప్రతి గోపికకు పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కృష్ణుడిగా విడిపోవటం కాదు, అసలు సహజంగానే అంతా వ్యాపించి ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుని చూస్తూనే ఉన్నారు వాళ్ళు.